టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు శుభవార్త. రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు సర్కార్ సిద్దమైంది. ఇందులో భాగంగా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, చేయూతతో పాటు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అందజేస్తోంది. వీటి కింద దాదాపు 30 లక్షల మందికి పైగా పౌరులకు అన్ని పథకాలు అందనున్నాయి. ఇందుకోసం రేవంత్ సర్కార్ అతి త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ డ్రైవ్ లో భాగంగా అధికారులే లబ్ధిదారుల వద్దకు వెళ్లి వాళ్ల వివరాలను నమోదు చేసుకుని పథకాలు అందిస్తారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, కొత్త రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ లబ్ధిదారులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, అదేవిధంగా చేయూత పథకాలకు సంబంధించి కూడా వారి ఇంప్లిమెంటేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇటు కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేశారు. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు తుంగతుర్తిలో కూడా రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దాదాపు కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు అందజేసినట్టుగా అధికారులు కూడా చెప్తున్నారు. మరి వీటి కింద దాదాపు 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇటు ఆరోగ్యశ్రీ అందేలా రేషన్ కార్డులతో అనుసంధానం కూడా చేరున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అంటే ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ కోసం మరి అధికారుల చుట్టూ తిరిగే కట్టే బదులు మరి అధికారులే రేషన్ కార్డుదారులకు వచ్చి వారి వివరాలు కూడా తీసుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో ఇటు మహాలక్ష్మి పథకం బస్సులు ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు సరిపోతుంది. కానీ మిగతా పథకాలకు మాత్రం రేషన్ కార్డు అది కూడా తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. అంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ రేషన్ కార్డు అది కూడా అత్యంత ప్రాధాన్యం చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో కూడా చాలా మంది దాదాపు 10 ఏళ్ల పాటు ఎదురు చూసిన వారికి కూడా ఎదురుచూపు మాత్రం మోక్షం లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7 లక్షల కార్డులు కూడా ఇష్యూ చేశారు. మరి దాదాపు 30 లక్షల మంది లబ్ధిదారులు కూడా చేరారు. అంటే ఇప్పటి వరకు లెక్క చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో ఇంతకు ముందు 90 లక్షల మంది కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా దాదాపు 2,84,00,000 మంది వివిధ స్కీముల కింద లబ్ధిదారులు ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్తగా 3,50,000 పైగా కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేసింది. కాబట్టి మరి మొత్తంగా 7 లక్షల కుటుంబాలకు కొత్తగా కార్డులు కూడా ఇచ్చారు. మరి ఈ కార్డుల కింద దాదాపు 30 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావాలని కూడా సర్కార్ కూడా భావిస్తుంది. దీంతో రేషన్ కార్డు లేని కారణంగా ఇంతకాలం ప్రభుత్వ పథకాలు అందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే నిజంగా లబ్ధిదారులు ఉండి వాళ్ళందరికీ ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వీళ్ళని కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. మరి ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం ఇటు సన్న బియ్యం సంబంధించిన స్కీమ్ అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుంది మరి రేషన్ షాపుల ద్వారా. మరి ఇప్పటికే చాలా మంది ఇటు జూన్, జూలై, ఆగస్టు సంబంధించిన కోటా కూడా తీసుకున్నారు. కొంతమంది ఆన్లైన్ లో రేషన్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు దగ్గరలోని నియర్ బై రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మరి ఆ కోట కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కూడా ఇచ్చింది. మరి 3 నెలల కోట సంబంధించి కూడా దానిలో చాలా మంది కొత్త లబ్ధిదారులు కూడా స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. అయితే మిగతా ఏవైతే ఉన్నాయో ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ అదేవిధంగా 200 ఉచిత విద్యుత్తు, ఇటు ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఇంకా రాబోయే స్కీమ్ సంబంధించి కూడా. కాబట్టి వీటన్నిటి కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా ఉంది. కాబట్టి మరి ప్రధానంగా అయితే మాత్రం ఇటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా కొంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎందుకంటే పాత రేషన్ కార్డుదారులు కూడా చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయి. మరి కొంతమందికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనుసంధానమైంది వారి అకబట్టి కూడా, కానీ కొంతమందికి కాలేదు. మరి పాత వాళ్ళే చాలా వరకు కూడా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే ఇటు ఎంఆర్ఓలు, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరగలేక మరి వాళ్ళకు కూడా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్రధానంగా చేస్తున్నారు. మరి ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది కొంతమందికి మాత్రమే ఇస్తుంది రాష్ట్ర గవర్నమెంట్. మరి మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళతో పాటు కొత్తగా 7 లక్షల కార్డులు కూడా ఇష్యూ చేశారు. కాబట్టి మరి వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా అనుసంధానం చేసి మరి కొత్తగా వీళ్ళకి కూడా 5 రూపాయలకి గ్యాస్ స్కీమ్ లో
లబ్ధిదారులకు చేకూర్చాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు 200 లోపు ఉచిత విద్యుత్ ఎవరైతే సొంత ఇటు ఉన్న వాళ్ళు కానీ రెండుకుంటున్న వారు కానీ వాళ్ళ కరెంటు బిల్ ని మరి ఆధార్ కార్డు అదేవిధంగా ఇటు రేషన్ కార్డు అనుసంధానం చేస్తే మాత్రం వాళ్ళకు కూడా 200 లోపు ఉచిత విద్యుత్ వస్తుంది. అంటే ఎవరైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఫ్రీగా ఉచిత కరెంట్ అయితే ఇస్తారు. మరి ఈ స్కీమ్ కింద కూడా గతంలో కొంతమంది వారికి లబ్ధిదారులు చేకూరారు. మరి మిగతా వాళ్ళు కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే ఈ పోర్టల్ అంతా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కూడా యాడ్ చేస్తున్నప్పుడు కూడా మరి కొంతమంది ఆఫీసు చుట్టూ తిరగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే కొంతవరకు మాత్రమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అదేవిధంగా 200 లోపు ఉచిత విద్యుత్ అందుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొత్తగా మరి చేరే వారికి ఎంతవరకు ఇస్తారని కూడా క్వశ్చన్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 లక్షల మందికి కొత్తగా లబ్ధిదారులు చేకూర్చాల్సి వస్తుంది. మరి పాతగా ఉన్న వారికి మాత్రమే అరకొరగా అందుతున్నాయి. ఇది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ అదేవిధంగా 200 లోపు ఉచిత విద్యుత్ కానీ. కాబట్టి వాటిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, అధికారులపై ఉంది. ఇక మరోవైపు ఇటు ఇందిరా బిల్లుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో మరి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ పథకం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మరి పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. కొందరికి లబ్ధిదారుల జాబితాల పేర్లు వస్తే మరి కొందరికి రాలేదు కాబట్టి మరి సెకండ్ విడతలు ఇస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళకు కూడా రేషన్ కార్డే ప్రామాణిక కానుంది. అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ కూడా సెంట్రల్ స్కీమ్స్ కూడా రేషన్ కార్డే ప్రామాణిక కానుంది కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం కొత్తగా ఇచ్చిన 7 లక్షల రేషన్ కార్డు దారులకి మరి దాదాపు 30 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క రేషన్ కార్డులో 2 నుంచి 4 మంది కుటుంబ సభ్యులుగా ఉంటారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కొత్తగా లబ్ధిదారుల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉంది. మరి దీనికోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతుంది. మరి త్వరలోనే ప్రభుత్వ పథకాలు కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.